వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఇప్పుడు మనం తెలంగాణ రాజకీయాలు అయితే పూర్తి స్థాయిలో రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతున్నాయి. ఇక్కడ బీసీలకి 42% రిజర్వేషన్లు ఇవ్వటానికి ప్రభుత్వం ఒక అసెంబ్లీలో తీర్మానాన్ని పాస్ చేసి దానిని ఢిల్లీకి ఆమోదం కోసం పార్లమెంట్కి పంపటం జరిగింది. అదేవిధంగా ఆర్డినెన్స్ కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళింది. గవర్నర్ అయితే దాన్ని పెండింగ్ లో ఉంచి రాష్ట్రపతి రివ్యూ కోసం గవర్నర్ పంపడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం విపక్షాలు సహకరించడం లేదు, అసలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ రిజర్వేషన్లకు సహకరించడం లేదంటూ ఇప్పుడు ఢిల్లీ యాత్రకి బయలుదేరింది. 5, 6, 7 తేదీల్లో ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ బీసీ రాజకీయం అయితే వేడెక్కనుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు ఈ విషయం మీద చర్చించడానికి కాంగ్రెస్ ఓబీసీ వైస్ చైర్మన్ దండు శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నుంచి అధికార ప్రతినిధి బీజేపీ సుందరయ్య గారు ఉన్నారు. మీ ఇద్దరిని అడుగుతాం. అసలు మీ శ్రీనివాస్ గారు, ముందు మీరు చెప్పండి, కాంగ్రెస్ ప్లాన్ ఏంటి? ఢిల్లీ యాత్రలు చేసి బీజేపీ మీద ఒత్తిడి తేవాలి అని మీరు ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా 200 మంది ప్రజాప్రతినిధులతో రాష్ట్రపతిని కలవటానికి కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రితో సహా అందరూ కూడా 5, 6, 7 తారీఖుల్లో ఢిల్లీ ఇస్తున్నారు. అంటే దీన్ని మొత్తం కూడా బీజేపీని బ్లేమ్ చేయటానికే మీరు చేస్తున్నారా? దీన్ని సాధిస్తాము అనే నమ్మకం మీకుందా? అంటే సార్ నమస్తే, బీజేపీని బ్లేమ్ చేసే ఉద్దేశాన్ని కాదు సార్. వాస్తవంగా ఏంటంటే రాహుల్ గాంధీ గారు మొన్న మా అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఇక్కడికి వచ్చి డిక్లరేషన్ అనుకోండి, గతంలో మాది ఏఐసిసి ఉదయపూర్ డిక్లరేషన్, దానికి అనుగుణంగా చేసారు. అదేవిధంగా నితీష్ కుమార్ గారు, తేజస్వి గారు వారు కలిసినప్పుడు కూడా బీహార్లో ఇదే క్రమేణా చేయడం జరిగింది. సరే, తర్వాత నితీష్ గారు యూటర్న్ తీసుకున్నారు. సరే, అక్కడ రకరకాలు జరిగింది. అన్నింటి కోణంలో పెట్టుకొని అంటే ఒక ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, భారతదేశం యావత్ రాహుల్ గాంధీ గారి ఉద్దేశం ఒకటి ఏంటి అంటే భారతదేశం మొత్తంలో కూడా గతంలో ఎస్సీ ఎస్టీలకు డాక్టర్ అంబేద్కర్ గారు ఉండబట్టి జరిగింది, ఆదివాసులకు జరిగింది, బీసీలకు జరగట్లేదు. మొన్న కలకట్టూరా స్టేడియం ఢిల్లీలో మేము అందరం కూడా పోయినాం. రాహుల్ గాంధీ గారికి దీని గురించి బీసీల తరఫున చీఫ్ గెస్ట్ అతను వచ్చి వారు చెప్పడం జరిగింది. అంటే దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లు కావాలనేది రాహుల్ గాంధీ గారి ఉద్దేశం. దానికి అనుగుణంగా ప్రప్రథమంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అసెంబ్లీలో బిల్ పాస్ చేయటం, గవర్నర్ గారి దగ్గరికి ఆర్డినెన్స్ తీసుకెళ్లటం, ఇవన్నీ జరిగినాయి. అదే విధంగా డాక్టర్ జస్టిస్ సుభాష్ రెడ్డి గారు చైర్మన్ గా, డాక్టర్ కంచి అయ్యలయ్య గారు వైస్ చైర్మన్ గా మొన్న ఒక శనివారం ఒక 10 days కింద కూడా ఒక 300 పేజీల రిపోర్ట్ కూడా గవర్నమెంట్ కు సబ్మిట్ చేయడం జరిగింది. అందులో భాగంగా కర్ణాటక ప్రభుత్వం వారు కూడా మన రాష్ట్రంలో జరిగిన కులగన్న సర్వే, బీసీ గన్న సర్వే ఏ విధంగా జరిగింది, ఎంతమంది ఎన్రోలర్స్ ఉన్నారు, ఏం చేసారు అనే దానికోసం మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా చేస్తానికి సిద్ధంగా ఉన్నారు. అయితే కేంద్రం మీద ఒత్తిడి అంటే ఈ యొక్క రాష్ట్రం గురించి కాదు, అంటే ఆల్రెడీ మేము చేసినాం, మీరు కూడా అంటున్నారు. ఇప్పుడు రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నది, ఇప్పుడు ప్రధానమంత్రి గారి దగ్గరకు వచ్చి ప్రతిపక్ష నాయకులను కలిసి ఇంకా ఎవరెవరో బీజేపీ అధికారం ఉన్న వాళ్ళతోటి కలిసి చేయాలనే ఉద్దేశం తప్ప బీజేపీని బ్లేమ్ చేసే ఉద్దేశం ఉంటే ఏదో ముక్కుసూటికి ఏదో ఆర్డినెన్స్ చేసినాం, మేము అసెంబ్లీలో బిల్ పాస్ చేసినాం అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సపడే కూకోవాలి. అయినా ఈ 200 మంది డెలిగేషన్ తీసుకెళ్లడం కూడా ఏంటంటే బీసీలకు 42%, 56% ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్ చేయాలనేది రాహుల్ గాంధీ గారి అంటే అభిష్టం. దాని మేరకే ఈ తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కాబట్టి ఇది మాకు చిత్తశుద్ధి ఉంది అని నిరూపించుకోవడానికి కోసమే ఢిల్లీ వెళ్తున్నాం తప్ప ఎవరినో బీజేపీ వారినో ఎవరినో బదనాం చేస్తుంది కాదు. అందరం కలిసి సాయం చేయాలనేది ఒక ఉద్దేశం సార్. ఓకే, సుందరయ్య గారు మీరు చెప్పండి. ఇక్కడ 50% రిజర్వేషన్ అందరికీ కలిపి 50% రిజర్వేషన్ దాటకూడదు అనే ఉంది, ప్రతిబంధకం ఉంది. కాబట్టి మేము ఇది చేయలేకపోతున్నామని బీజేపీ మీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్ర గారు కానీ వీరంతా కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఇప్పటికే కూడా రిజర్వేషన్లు చూసినట్టయితే 64% అయిపోయినాయి ఈడబ్ల్యూఎస్ తో కలిపి. అంటే అప్పుడు ఈడబ్ల్యూఎస్ 10% తీసుకొచ్చే ముందు లేని ఈ అంటే అడ్డంకి
దీనికి ఏ విధంగా వస్తుందంటారు? అసలు మీరు అసెంబ్లీలో, తెలంగాణ అసెంబ్లీలో మీరు సపోర్ట్ చేశారు, బీజేపీ కూడా మొత్తం బిల్లుకి సపోర్ట్ చేసింది. ఇప్పుడు దాన్ని పార్లమెంట్ లో పెట్టడానికి బీజేపీ దగ్గర ఉన్న అడ్డంకి ఏంటి? కేకే గారు, ఈ బీసీలకి 42% అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ తీసుకుందో ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ఆ విషయంలో తప్పనిసరిగా కాంగ్రెస్ ని అభినందించాల్సిందే. అయితే ఈ ఈ గతంలో కూడా అనేక ప్రభుత్వాలు, అంటే ఇక్కడ రీజనల్ పార్టీలు 10 సంవత్సరాలు చేసినప్పుడు కూడా ముస్లింలకి మేము 4% ఇస్తాము, రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ముస్లింలకి 4% ఇస్తాం, 5% ఇస్తాం. అంటే ఎన్నికలలో లబ్ధి పొందడానికి కుల ప్రాతిపదికన, మత ప్రాతిపదికన ఏ పార్టీ పడితే ఆ పార్టీ, ఏ నాయకుడు పడితే ఆ నాయకుడు వాళ్ళ ఇష్టారాజ్యానికి లబ్ధి పొందే క్రమంలో అనేక వాగ్దానాలు ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు కానివ్వండి, రాజ్యాంగం సుప్రీంకోర్టుకి సమర్పించిన రాజ్యాంగ విధి విధానాలకు లోబడి మాత్రమే మీరు రిజర్వేషన్లు పాటించాలి తప్ప ఈ 50% అనే సీలింగ్ ఏదైతే రిజర్వేషన్ లో ఉందో అది కుల ప్రాతిపదికన ఏర్పడిన రిజర్వేషన్లకి పరిమితం. అయితే ఇప్పుడు ఈబీసీ అయితే ఎక్కువ, ఈబీసీ అనేది 10% ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్, అది కులాలకు సంబంధించిన అంశం కాదు. అది ఆర్థికంగా ఎవరైనా వెనకబడిన వాళ్ళు ఆ కేటగిరీలో లబ్ధి పొందవచ్చు. సో దానికి ఈ 50% దానికి ఎలాంటి సంబంధం లేదు. అయితే ఈ 42% యొక్క తీర్మానాన్ని ఆర్డినెన్స్ కున్న ఒక విశిష్టత, ప్రాముఖ్యత ఏంటంటే దీనికి ఒక ఇమ్యూన్ ఉంది. దీనిలో ఎవరు జోక్యం చేసుకోకూడదు. ఇది ఆర్డినెన్స్ అనే దానికి ఒక పటిష్టమైన ఒక భద్రత ఉంది, అంటే ఒక రక్షణ కవచం. అది ఆర్డినెన్స్ ఎలాంటి కోర్టులో కేసులు వేయకుండా, ఎవడైనా ఒక దురుద్దేశంతో ఆపాలని ట్రై చేసినా కూడా కోర్టులు దాంట్లో జోక్యం చేసుకోకూడదు అని చట్టం చేయబడిన అంశమే ఆర్డినెన్స్. అయితే ఈ ఆర్డినెన్స్ చేసినంత మాత్రాన ఆ రిజర్వేషన్ సంక్రమిస్తుందా, సిద్ధిస్తుందా అంటే కాదండి. దానికి 9th షెడ్యూల్లో చేర్చాలి. 9th షెడ్యూల్లో చేర్చడానికి అనేక రాజ్యాంగపరమైన అవరోధాలని, ఆటంకాలని అధిగమించి 9th షెడ్యూల్లో చేర్చిన తర్వాత సుప్రీంకోర్టు ఒక బెంచ్ ఏం చేసిందంటే 9th షెడ్యూల్లో చేర్చినా కూడా మేము ఇంటర్వెన్ అవుతాము, జోక్యం చేసుకుని అది ఆ పరిమితులు, అధికారాలు సుప్రీంకోర్టుకి ఉన్నాయి అనే ఒక వర్డిక్ట్ జడ్జిమెంట్ కూడా ఉండనే ఉందండి. అయితే ఇప్పుడు బీజేపీని వీళ్ళు బ్లేమ్ చేయాలని చూసినా, లేదంటే సపోర్ట్ కోరాలని చూసినా, ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ జరుగుతున్న ఈ సమయంలో వీళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ కానివ్వండి, కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కానివ్వండి, ఈ 42% మీద పార్లమెంట్ లో చర్చ జరిపి ఒక వాయిదా తీర్మానం కోరి, ఏ విధంగా అయితే ఆపరేషన్ సింధూర్ మీద ఒక విస్తృతమైన చర్చ జరుగుతుందో పార్లమెంట్ లో, భారత ప్రజానీకానికి ఒక రకమైన అవగాహన కల్పించడం కోసం ఎలాంటి విస్తృతమైన చర్చ జరిగిందో అలాంటి చర్చ కోరడం లేదు అంటే ఖర్గే గారు కానీ, రాహుల్ గాంధీ కానీ, కాంగ్రెస్ యొక్క తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు కానివ్వండి, 5, 6, 7 చేస్తున్నారు, చేయనియండి. వాళ్ళ యొక్క పార్లమెంట్ లో ఈ వాయిదా తీర్మానాలు ఇస్తాము అనేది అయితే దాంట్లో వాళ్ళు స్పష్టంగా మంత్రివర్గంలో తీర్మానం చేయడం జరిగింది. అంటే ఆ విషయంగా పార్లమెంట్ లో కూడా చర్చ జరుపుతారు. అయితే బీజేపీ ఇక్కడ ఉన్న నేను కూడా అదే కోరుకుంటున్నాను కేకే గారు. వీళ్ళు మీరు చెప్తున్నారు ఢిల్లీలో ధర్నా చేయబోతున్నారు 200 మంది కాంగ్రెస్ ప్రతినిధులతో అని చెప్తున్నారు కదా, అది కూడా మంచి పరిణామమే. వాళ్ళ యొక్క వాయిస్, వాళ్ళ యొక్క సిద్ధాంతం, వాళ్ళ యొక్క తీసుకున్న నిర్ణయాన్ని నేషనల్, జాతీయ స్థాయిలో తెలియజేయడం కోసం వాళ్ళు ఎన్నుకున్న మార్గం అది, బయట అవుట్ సైడ్ ఆఫ్ ది పార్లమెంట్. బట్ ఇన్సైడ్ ఆఫ్ ది పార్లమెంట్ కూడా వీళ్ళు 5వ తారీఖుని కానీ 6వ తారీఖుని కానీ పార్లమెంట్ ఎప్పుడు అనుమతిస్తే అప్పుడు ఒక విస్తృతమైన, విశాలమైన, ఒక డీటెయిల్డ్ డిస్కషన్ అనేది ఈ అంశం మీద జరిగి తీరాలి. జరిగి తీరితేనే అప్పుడు రాజ్యాంగాన్ని సవరించాలా, లేదంటే 9th షెడ్యూల్లో పొందుపరిచిన తర్వాత సుప్రీంకోర్టు లాంటి అత్యున్నతమైన న్యాయస్థానాలు మళ్ళీ దాన్ని జోక్యం చేసుకుని దీనికి వీలు కల్పించే సౌలభ్యం ఉన్నదా లేదా అనే అంశము మనకి 90% ఆ పార్లమెంట్ యొక్క చర్చల్లోనే తెలిసిపోతుంది కేకే గారు. ఒకవేళ వీళ్ళు శ్రీనివాస్ గారు, మీరు ఇక్కడ శ్రీనివాస్ గారు, మీకు అన్ని పార్టీలు అంటే ఇప్పుడు ప్రధానంగా ఉన్న ఇప్పుడు బీఆర్ఎస్ కానీ, ఇప్పుడు బీజేపీకి నుంచి కానీ
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ విషయంలో రాష్ట్ర పరంగా సపోర్ట్ వచ్చేట్టు కనిపించట్లేదు. ఎందుకంటే బీజేపీ చెప్తున్నది ఇక్కడ 4% రిజర్వేషన్ ముస్లింస్ కి ఇవ్వడానికి మేము వ్యతిరేకం, అంతేగాని ఈ మామూలుగా ఈ బీసీ రిజర్వేషన్ కి మేము అనుకూలమే అని చెప్తోంది. అంటే ఇప్పుడు దాని పరంగా ఎలాంటి అంటే ఇప్పుడు వాయిదా తీర్మానాలు ఇవ్వటం జడ్డ మంత్రంలో మొత్తం ఉంది. దీన్ని ఏ విధంగా విజ్ఞప్తి చేస్తున్నారు? మిగతా పార్టీలు కలిసి రాకపోతే మీరు ఏం చేయదలుచుకున్నారు? అసెంబ్లీలో పెట్టినప్పుడు కూడా సార్ మిగతా పార్టీలతోటి కాంగ్రెస్ నాయకత్వం కూడా మాట్లాడింది, రాష్ట్ర నాయకత్వం మాట్లాడి అసెంబ్లీలో అన్ని పార్టీల మద్దతు కూడగట్టుకున్నాయి. అయితే ఇంకోటి సుధా గారు చెప్పినట్టు ఏంటంటే, ఇప్పుడు పార్లమెంట్ పరిధిలో 5వ తారీఖు నాడు వాయిదా తీర్మానం పెట్టి పార్లమెంట్ పరిధిలో చేసిన తర్వాత ఒకవేళ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ అయినాక కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు, బీజేపీని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏంది అనేది నిపుణుల కమిటీ కూర్చొని మరి సుప్రీంకోర్టుకు మనం ఎట్లా ఆన్సర్ చేయాలో రిక్వెస్ట్ చేయాలి, ఒక భాగం. ఇప్పుడు అదే మద్రాస్ ఇప్పుడు ఈడబ్ల్యూసీ ఇప్పుడు వారు చెప్పినట్టు సార్ టోటల్ గా 50% మించొద్దు అన్నప్పుడు రాత్రి ఈడబ్ల్యూసీ సరే అన్ని వర్గాలే వచ్చినప్పటికీ ఆ 10% విషయంలో కేంద్ర ప్రభుత్వం దేశ స్టెప్ తీసుకొని 10% చేయగలిగింది. ఇప్పుడు ఇళ్ళ కూడా ఇప్పుడు మద్రాస్ ఉందండి, మద్రాసులో 69% ఉన్నాయి. అంటే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం పార్లమెంట్ లో 9th షెడ్యూల్ చేర్చి పార్లమెంట్ లో కనుక మీరు వాయిదా తీర్మానం మద్దతు ఇచ్చి చేస్తే ఒకవేళ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ అయితే అప్పుడు నిపుణులతో ఎట్లా అయింది అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంటెన్షనల్ గా బీజేపీ వాళ్ళు కనుక మేము చెయ్యం, సుప్రీంకోర్టు ఇది ఉంది అది ఉంది ఏదో రకరకాల కారణాలు చెప్తే దీనికి 42% అంటే బీసీలకు బీజేపీ వ్యతిరేకం అనే సిమ్టమ్స్ పబ్లిక్ లో వస్తాయి, ఇదే వస్తాయి. అదే కాక పార్లమెంట్ లో మేము మా ఎంపీలు వాయిదా తీర్మానం పెట్టినప్పుడు ఆ వాయిదా తీర్మానం డిబేట్ డిస్కషన్ బట్టి మీరు చేసిననుకోండి, ఒకవేళ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయినా పార్లమెంట్ కి హక్కు లేదు, 9th షెడ్యూల్ బ్రేక్ చేస్తున్నప్పుడు ఆల్ పార్టీస్ కూర్చొని నిపుణుల కమిటీతో కూర్చొని ఏది చేసినప్పుడు ఎవరి మీద బదనామం నెపం లేకుండా అయితే అనేది మా కాంగ్రెస్ వాళ్ళ ఆలోచన సార్. అయితే ఇక్కడ ఇది మొత్తం కూడా ఇప్పుడు నిజంగా తేవాలి అనుకుంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకి ఇదంతా కూడా ముడిపడింది. హైకోర్టు దానికి స్థానిక సంస్థల ఎన్నికలకి ఒక గడువు పెట్టింది. కాబట్టి ఈ మధ్యలో రిజర్వేషన్లో 42% రిజర్వేషన్లో బీసీలకు తీసుకొచ్చి చేయకపోవడంతో ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కామెంట్ చేశారు, ఇదంతా కూడా బీఆర్ఎస్ వల్ల ముఖ్యంగా వచ్చింది. బీఆర్ఎస్ 2018లో రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం తెచ్చింది, ఆ చట్టంలో మార్పులు చేసిన దాంట్లో 50% మించకుండానే మేము చేస్తాము అని చెప్పింది, అదే ప్రధానంగా అడ్డంకిగా ఉందనేది రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఏమో అదంతా కూడా లేదు, మాకు చిత్తశుద్ధి లేకే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, మీ దగ్గర అసలు ఆ చిత్తశుద్ధి లేదు, ఏదో మిగతా వాళ్ళ మీద బ్లేమ్ చేసి లబ్ధి పొందాలి ఎన్నికల్లో అనేదే ఉంది. మరి మీరు బీఆర్ఎస్ అడ్డంకిగా చేసిన తీర్మానం కానీ ఆ పంచాయతీరాజ్ చట్టమే అడ్డంకిగా ఉందా, లేకపోతే ఇది మొత్తం కూడా పొలిటికల్ గేమ్ గానే నడుస్తుందా, నిజంగా సాధించే ఉద్దేశం మీ ప్రభుత్వానికి ఎంత మేరకు ఉంది? మా ప్రభుత్వానికి సాధించే దేనికోసం ఇంత కసరత్ చేసి ఢిల్లీకి పార్లమెంట్ లో వాయిదా తీర్మానం పెట్టి మళ్ళీ ఇప్పుడు 200 మంది డెలిగేషన్ ఢిల్లీకి తీసుకెళ్లి ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. మొక్కుబడికి ఏదో మేము బీసీ సంఘాలకు చెప్పుకోవాలం, బీసీలకు చెప్పుకోవాలన్నప్పుడు మేము ఆల్రెడీ అసెంబ్లీలో తీర్మానం చేసినాం, ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం, గవర్నర్ గారి దగ్గర తొక్కి పెట్టారు, గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపించారు, అక్కడి నుంచి ఏది రావట్లేదు. కేంద్రం వాళ్ళు ఏమంటారు, సుప్రీంకోర్టును అడ్డంకి చూపిస్తారు, 50% దాకా సుప్రీంకోర్టు అంటారు. మరి ఈడబ్ల్యూసీ అప్పుడు అది ఆ నిబంధనలు తుంగలో దొక్కి 10% రాత్రి వచ్చారు అని మేము వాళ్ళ మీద నెపం వేయచ్చు. అట్లా కాకుండా అందరం కలిసి సదుద్దేశంతో బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశమే పార్టీ దృక్పథం తప్ప వేరే ఉద్దేశం అయితే లేదు కాంగ్రెస్ పార్టీ. అంటే ఇక్కడ బీసీలని మొత్తం అంటే రాష్ట్రంలో 50% పైగా ఉన్న బీసీలని లెక్క తేల్చడం జరిగింది. దీంట్లో ఈ బీసీలకి ఒక బూచిగా చూపెట్టి అన్ని పార్టీలు కూడా లబ్ధి పొందుతున్నాయి, అంతేగాని మాకు నిజంగా ప్రయోజనాలు కలగటం లేదు అనేది అయితే బీసీ సంఘాల నుంచి వస్తున్న వాదన. దానికి సుందరయ్య గారు చెప్పండి, ఇక్కడ నిజంగా అన్ని పార్టీలు కూడా అంటే మీ బీజేపీతో సహా అన్ని పార్టీలు బీసీ జపం అయితే చేస్తున్నాయి, కానీ దీంట్లో ఒక గ్రౌండ్ రియాలిటీ అనేది లేకుండా పోయిన అంటే పార్టీల పరంగా రిజర్వేషన్ ఇవ్వటం కానీ లేకపోతే మిగతా కానీ ఎంత మటుకు వస్తున్నాయి అంటారు? కేకే గారు, ప్రతి పార్టీ కూడా బీసీ అంశాన్ని
భుజాన్ని వేసుకుని ప్రచారంలో తీసుకురావడం, ప్రతి ఎలక్షన్ లో మేము బీసీలకి ఇది చేస్తాం అది చేస్తామని వాగ్దానాలు కురిపించుకుంటూ వాళ్ళ నుంచి వీలైనంత వరకు లబ్ధి పొందడం అనేది ప్రతి పార్టీకి ఒక ఆనవాయితీగా మారుతూ వస్తుంది. అయితే ఇక్కడ బీసీలకి తరతరాలుగా రాజ్యాంగంలోంచే అన్యాయం జరిగింది సార్. ఎస్సీలకి న్యాయం జరిగినట్టు, ఎస్సీలకి జరిగినట్టు బీసీలకి రిజర్వేషన్స్ లేవు. ఇప్పుడు ఈ 42% ఏదైతే రాజ్యాంగబద్ధమైన ఎస్సీ ఎస్టీల మాదిరి రిజర్వేషన్స్ వస్తే తప్ప బీసీలకి న్యాయం జరిగే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎట్లయితే ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీ రిజర్వ్ చేయబడుతుందో, ఎట్లయితే ఎస్సీ కాన్స్టిట్యున్సీ రిజర్వ్ చేయబడుతుందో, ఎప్పుడైతే బీసీ కాన్స్టిట్యున్సీలు అసెంబ్లీలోను, ఆ పార్లమెంట్ లోను, ఈవెన్ కార్పొరేటర్ జిహెచ్ఎంసీ స్థానికంగా ఎప్పుడైతే రిజర్వ్ చేయబడతాయో అప్పుడే బీసీలకి రాజ్యాధికారం సంక్రమిస్తుంది. అంతవరకు కూడా ఏ బీసీ సంఘాలు కానీ, ఏ గవర్నమెంట్లు వచ్చినా, ఏ పార్టీ వచ్చినా కూడా అంటిల్ అన్లెస్ కాన్స్టిట్యూషనల్ రిజర్వేషన్ కాన్స్టిట్యూట్ అయ్యే వరకు కూడా బీసీలకి రాజ్యాధికారం దక్కదు. ఎలాంటి వాగ్దానాలకైనా చిత్తశుద్ధి కలిగి ఉండాలంటే, ఇప్పుడు కాంగ్రెస్ 42% తీర్మానం చేసి పంపించి మేము 3 రోజులు ఢిల్లీలో ధర్నా చేస్తాం, ఒక రోజు వాయిదా తీర్మానం కోరతామంటే కాదండి. ప్రతి స్థాయిలోనూ వీళ్ళు రిప్రజెంటేషన్ చేయాలి. ఇక్కడ గవర్నర్ దగ్గరికి వెళ్ళి వీళ్ళ ప్రధానమైన నాయకులందరూ ఒక మెమరాండం సమర్పించి, ఆ తర్వాత ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి, ఆ తర్వాత ఆ శాఖ మంత్రి బీసీ శాఖ లేకపోయినా దానికి న్యాయశాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి ఇలాంటి అలుపెరగని పోరాటం ఈ పార్టీ చేస్తే ఇంతో అంతో రాబోయే ఎలక్షన్ లో కొంత మైలేజ్ దక్కించుకోవడానికి వీళ్ళకి వెసులుబాటు ఉంటుంది. వీళ్ళు ఈబీసీ గురించి మాట్లాడారు శ్రీనివాసరావు గారు. ఈ ఈబీసీ అనే దానికి రాజ్యాంగం తోటో లేదా కులాలతోటో మతాలతోటో ఎలాంటి సంబంధం లేని, ఎలాంటి అవరోధాలు లేని ఒక అంశం అది. కాబట్టి దానికి బీసీ కులానికి మతానికి సంబంధించిన రిజర్వేషన్ తో ముడిపెట్టడానికి సరికాదండి. అది రాజ్యాంగపరమైన ఒక వెసులుబాటు దానికి ఉంది కాబట్టి ఆ 10% ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కి కల్పించడం జరిగింది. అది కూడా ఒక పరిమితితోటే, ఒక 10% అనే పరిమితితోటే ప్రొవైడ్ చేయబడింది. అదే ఓసీలో ఉన్న మిగతా అందరూ కూడా దాంట్లో 10% వాళ్ళు ఆర్థికంగా బలహీనంగా ఉన్న వాళ్ళే వస్తారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ఎనీ caste and creed and religion and region, sir. Irrespective of everything and anything, whoever they are coming comes under economically backward caste. ఇక్కడ అదే శ్రీనివాస్ గారు ఇప్పుడు చెప్పండి, దీంట్లో మీరు ఇప్పుడు బిఆర్ఎస్ ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే, ముందు కాంగ్రెస్ పార్టీ ఈ కార్పొరేషన్ పదవులు కానీ, చైర్మన్ పదవులు కానీ బీసీలకు ఇవ్వాలి. ఆ బీసీలకి ఆ పదవులేవి ఇవ్వకుండా మా మీద మేము సహకరించడం లేదు అనే ఒక వాదన చేయటం అనేది, ఒక కేసీఆర్ వల్లే బీసీ 42% రిజర్వేషన్ రాకుండా పోయింది అని మమ్మల్ని బ్లేమ్ చేయటం తప్పు. ముందు పార్టీ పరంగా పదవులు ఇస్తారా ముందు చెప్పండి అని అడుగుతున్నారు. దానికి ఏం చెప్తారు సార్? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పదవుల బీసీలకు ఇచ్చే ఉద్దేశం లేకుంటే, ఒక గౌడ్ మహేష్ కుమార్ గౌడ్ గారిని పిసిసి అధ్యక్షుడు, అంటే దాదాపు ఈ రాష్ట్రంలో అధికారం ఉంది రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే ఉన్నాడో, రాష్ట్రానికి అధికారికంగా కాంగ్రెస్ పార్టీకి పిసిసి ప్రెసిడెంట్ బాస్, ఒక బీసీని రేవంత్ రెడ్డి గారిని చేయడం జరిగింది. కొన్ని కీలక పదవులు బీసీలకు ఇవ్వడం జరిగింది. మొన్న ఏదైతే మా పార్టీ కార్యవర్గం పిసిసి కార్యవర్గం వేస్తే దాదాపుగా ఏదైతే ఇప్పుడు 42% రిజర్వేషన్స్ అని చెప్తున్నామో, దానికి అనుగుణంగానే బీసీలను ఎక్కువ సంఖ్యలో జనరల్ సెక్రటరీలు, ఉపాధ్యక్షులు కూడా తీసుకోవడం జరిగింది. ఈ మధ్యలో ఇంకొక డిసిసి కమిటీలు జరుగుతున్నాయి. అందులో కూడా ఆల్రెడీ పార్టీల కసరత్తు జరుగుతుంది. అంటే ఈ 42% బీసీలు, ఎస్సీ ఎస్టీలు వీటికి అనుగుణంగానే మనం ఈ నామినేటెడ్ పదవులల్లో వీళ్ళని నింపాలి అనేది ఒక, అదే విధంగా ఇప్పుడు పిసిసి కార్యవర్గంలో కూడా అదే విధంగా చేసింది సార్. మా పార్టీ పదవులల్లో 100% 42% లోబడే మా పార్టీ పదవులు ఇస్తారు. ఎందుకంటే దీని నిదర్శనం ఒకటే, పిసిసి ప్రెసిడెంట్ ఒక బీసీని ఇచ్చారు, మా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు ఒక బీసీ అంటే చెప్తున్నాండి ఉన్నాను. ఇక మిగతా ఎస్సీసీఎల్ ఎవరు వింగులు వాళ్ళకు ఉన్నప్పటికీ కీలకంగా ఉన్నాయి మా పార్టీలలో బీసీలకు ఇస్తున్నాం. బీజేపీ అంటే ప్రధానమంత్రి బీసీ అంటారేమో సుందరయ్య గారు. సార్ ఇప్పుడు రాజకీయాలలో ప్రజలని సంతుష్టీకరణ చేయడానికి ఒక సోషల్ ఇంజనీరింగ్ అనే ఒక పాలసీని అన్ని పదవులు, అన్ని పోస్టులు ఒకే కులానికి ఎక్కువ మోతాదులో ఇవ్వకుండా, అలాంటి అపనింద రాకుండా కాపాడుకోవడానికి పార్టీలు అండ్ గవర్నమెంట్లు కూడా సమతుల్యత పాటించడానికి
ఈ విధమైన సోషల్ ఇంజనీరింగ్ అనే ప్రొసీజర్ లో కొన్ని పోస్టులు బీసీలకి, కొన్ని ఎస్టీలకి, కొన్ని ఎస్టీలకి ఇట్లా అనేక సామాజిక వర్గాలకి కేటాయించడం అనేది పరిపాటి. అయితే పిసిసి ప్రెసిడెంట్ అయినంత మాత్రాన టోటల్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ప్రక్షాళన అయిపోతుందండి. మొత్తం బీసీలకి రాష్ట్రంలో ఉన్న మొత్తం బీసీలకి పెద్దపీట వేసేస్తారా మహేష్ గౌడ్? ఏమీ లేదు. ఇప్పుడు ఎస్టీని మేము జాతీయ అధ్యక్షుడిని చేసినాం బీజేపీలో బంగారు లక్ష్మణ్ గారిని. అంత మాత్రాన దేశవ్యాప్తంగా ఆయన ఇప్పుడు ఆయన కూడా జాతీయ అధ్యక్షుడు ఉన్నంత మాత్రాన అన్ని రాష్ట్రాల్లో ఎస్సీని ఆ రాష్ట్రాల అధ్యక్షుడిగా చేసేసారా? ఏమీ లేదు. అది ఒక సముచితమైన గౌరవ స్థానాన్ని కల్పించడం కోసం అనేక వర్గాలకి ఒక్కొక్కసారి ఒక్కొక్క అవకాశం ఇవ్వబడుతుంది. గతంలో ఓసీ కులానికి చెందిన మన రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నారు. అంత మాత్రాన ప్రతి ఒక్క జిల్లాలో ఆయనకు అనుకూలమైన వర్గాన్ని అందరినీ రెడ్డిలు వెళ్ళారు కదా. సమతుల్యత, సామాజిక సమతుల్యత, సోషల్ ఇంజనీరింగ్ అనే ఒక న్యాయబద్ధమైన పాలసీని అమలు చేస్తారు. కానీ ఇప్పుడు ప్రధానమంత్రి బీసీ అయినంత మాత్రాన దేశవ్యాప్తంగా ఒక బీసీలకి ఓ అత్యధికమైన నిధులు కేటాయించడం, బీసీలకి పెద్దపీట వేయడం, బీసీల పక్షాన పక్షపాతంగా వ్యవహరించడం అట్లా ఉండదండి. రూలింగ్ లో ఉన్నప్పుడు ప్రతి కులం, ప్రతి మతం అన్ని సమానమైన పాలన అందించడమే పాలకుడి యొక్క లక్ష్యం. గవర్నెన్స్, ది గుడ్ గవర్నెన్స్ అనేది ఇట్ షుడ్ రీచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రిలీజియన్ అండ్ రీజన్ అండ్ క్యాస్ట్ అండ్ గ్రీడ్. సో ఇది చెప్పుకోవడానికి ఏంటంటే సంతుష్టీకరణ చేయడమే. మేము బీసీలకు ఇచ్చాం, మేము ఎస్టీలకు ఇచ్చాం, మేము అది ఇచ్చాం, ఇది ఇచ్చామని ఒక సమాజంలో ఎవరైతే గొంతులు ఎవరైతే ఒక విజిల్ బ్లోయర్ గా ప్రశ్నించడానికి ముందుకు వచ్చే వాళ్ళని సమాధానం పరచడం కోసం చేసే ప్రక్రియ తప్ప యాక్చువల్ గా దాంట్లో ఆ వ్యక్తి లబ్ధి పొందుతుండొచ్చు. ఇప్పుడు గడ్డం ప్రసాద్ గారికి స్పీకర్ ని చేశారు. ఆ వ్యక్తి యొక్క గౌరవం పెరగొచ్చు, ఆ కుటుంబం కాస్త లైమ్ లైట్ లో ఉండొచ్చు. అంత మాత్రాన యావత్ వర్గానికి న్యాయం జరుగుతుందని భావించడం అవివేకం. అది ఇక్కడ సమయం సందర్భం వచ్చినప్పుడు ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క సదావకాశం దొరకడం అనేది అది ఒక సామాజిక సమన్యాయం జరుగుతున్న విధానంలో ఒక భాగం తప్ప మొత్తం ప్రక్షాళన చేసి ఆ జాతి మొత్తాన్ని ఉద్ధరించేసాము అని చెప్పుకోవడం అనేది కరెక్ట్ అయిన విధానం కాదనేది నా ఉద్దేశం. అదే శ్రీనివాస్ యాదవ్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, బిఆర్ఎస్ స్టాండ్ ని మీరు ఏ విధంగా చూస్తారు? ఒక పక్క మేము కూడా ఢిల్లీ వెళ్ళి సపరేట్ గా రాష్ట్రపతిని కలుస్తాము అని చెప్తున్నారు. అదే విధంగా మరోపక్క బిఆర్ఎస్ కే చెందిన ఎమ్మెల్సీ కవిత మా 5, 6, 7వ తారీఖులో హైదరాబాద్ లో 3 రోజుల పాటు మౌన దీక్ష చేస్తా అని చెప్తున్నారు. అంటే ఏంటి అసలు వాళ్ళ దీంట్లో ఏం చెప్పదలుచుకున్నారు? అంటే బిఆర్ఎస్ నుంచి మీరు బిఆర్ఎస్ కాకపోయినా అసలు బిఆర్ఎస్ ప్రతినిధి నాటకాలు ఆడుతుందా, లేకపోతే దీంట్లో మీరు కాంగ్రెస్ నుంచి ఏ విధంగా బిఆర్ఎస్ చూస్తున్నారో చెప్పండి. చూసుడుగా సార్, గతంలో ఇప్పుడు కవిత గారు 5, 6, 7 ధర్నాలు చేసేవాళ్ళు. కాంగ్రెస్ పార్టీకి మేము చేసే కార్యక్రమాలకు ప్యారలల్ అంటే ఆమె మాకైతే పోటీ కాదు. కాదన్నప్పుడు 5, 6, 7 ఎందుకు చేయాల్సిన అవసరం ఉంది? 1, 2, 3 కూడా చేసుకోవచ్చు కవిత గారు. అంటే ఎంతసేపటికి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఒక స్లాబ్ పెట్టిరు, 50% అనుగుణంగా పెట్టిరు 2018 అని అనటం జరిగింది. అదే సార్ కాంగ్రెస్ వాళ్ళు కావాలని కక్షపూరితంగా చెప్తున్నారు అని కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. అయినప్పుడు 5, 6, 7 తేదీలలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలలో నిరసన దీక్షలు చేస్తున్నప్పుడు అదే డేట్లో ఈ రాష్ట్రాన్ని చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఇప్పటికి ఇంకా టైం ఉంది కదా సార్, ఈ టైంలో చేసుకోవచ్చు. లేదు కలిసి రావాలంటే కాంగ్రెస్ తోటి కలిసి వస్తా అంటే రావద్దనే పరిస్థితి అయితే కాంగ్రెస్ వాళ్ళు మీరు మాతో కలిసి రావద్దు అంటే అఖిలపక్షం కిషన్ రెడ్డి గారిని కూడా ఢిల్లీకి కలిసి రమ్మని చెప్పి మా పార్టీ కోరడం జరిగింది. బీఆర్ఎస్ వాళ్ళు రమ్మంటారు. కలిసి వస్తువులను ఎవరితోటైనా సహాయం తీసుకుంటేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు సుందరయ్య గారు ఇప్పుడు మొన్న జరిగింది సార్ తలకటూర స్టేడియంలో గతంలో సరే మొన్న కొంతమంది విమర్శలకు రాహుల్ గాంధీ గారు అడ్వాన్స్ కౌంటర్ ఇచ్చారంటే గతంలో ఎప్పుడైతే ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశంలో ఎంతో వెనకబడిపోయినాం. కొన్ని ఆర్థిక వనరులు లేక నెహ్రూ గారు పంచవర్ష ప్రణాళికలని, ఇందిరాగాంధీ గారు బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు, భూ సంస్కరణలు, తర్వాత అంబేద్కర్ మహానుభావుడు రిజర్వ్ చేసేది కాకుంటే బీసీల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. అప్పటికి దేశం చిన్నాభిన్నం వేరే పరిపాలన మనకు వచ్చింది కాబట్టి మేము కూడా 2004 నుంచి నేను రాజకీయాలకు వచ్చి కూడా కొంచెం పొరపాటు చేసినాం. ఇప్పుడు బీసీల పక్షాన నిలబడి డబల్ స్పీడ్ తోటి చేద్దాం అనేది ఒక సదుద్దేశం తప్ప ఏదో మోడీ గారు చేస్తుండ్రు, మోడీ గారు చేస్తలేదు, ఏదో సిపిఎంఓ లేకుంటే బీఆర్ఎస్ చేస్తుంది కాదు. మా చిత్తశుద్ధిని నిరూపించుకుంటందుకు కోసమే మేము చేస్తున్నాం తప్ప ఒకరి మీద నిందలేసరే. కాకుండా వాళ్ళు ఏంటంటే వాయిదా తీర్మానానికి బీజేపీ వాళ్ళు కూడా దానికి సపోర్ట్ చేసి
తర్వాత మనం 9th షెడ్యూల్ చేసినాక సుప్రీంకోర్టు నుంచి ఏదైనా అడ్డంకి వచ్చింది అనుకో, అఖిల పక్షం చేస్తే అప్పుడు ఏదొచ్చినా అన్ని పార్టీలు సమానంగా అంటే పాల్పంచుకుంటే ఇక్కడ అందరికి మంచిగా ఉంటుంది. ఇక్కడ మీరు అన్ని పార్టీలు కలిసి రావాలి అని బీసీ నాయకులంతా అన్ని పార్టీల బీసీ నాయకులంతా కలిసి రావాలని చెప్పారు కానీ ఇక్కడ మేము అఖిల పక్షాన్ని కోరాము, వాళ్ళందరికీ కూడా లెటర్ రాసాము, అఖిల పక్షం తరఫున మేము ఢిల్లీకి వెళ్తున్నాం అనేది మీరు ఎక్కడ చెప్పలే. అంటే ఇప్పుడు చెప్పలేదు సార్. గతంలో 2-3 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వాలు బీఆర్ఎస్ అనుకోనివ్వండి, బీజేపీ అగ్రనాయకత్వాలను మీరు మాతోటి కలిసి రాడి, మీరు కలిసి వస్తే మీరు ఫస్ట్ మీరు టైం మీరైనా తీసుకోండి. రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కిషన్ రెడ్డి గారికి, సంజయ్ మీరైనా టైం తీసుకోండి, లేకుంటే మమ్మల్ని టైం తీసుకోండి. ఆ టైంకి మనం వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసి ఢిల్లీలో కొంతమంది ముఖ్యులను కలుద్దామని చెప్పడం గతంలో 2-3 నెలల నుంచి జరుగుతుంది. దానికి వాళ్ళు పెద్ద అంత రెస్పాండ్ అయినట్టు అవ్వలేదు అందుకే పై నాయకత్వం. అంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన మీరు మళ్ళీ మీరు సపరేట్ గా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా సపరేట్ గా బృందంగా వెళ్ళి రాష్ట్రపతిని కలుస్తా ఉంటున్నారు. ఓకే, సంతోషమే సార్. వద్దని చెప్పట్లే, కలిస్తే సంతోషం. ఎవరు చేసినా టోటల్ గా 42% బీసీలకు రావాలనే సదుద్దేశమే కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు సపరేట్ కలిసినా హర్షిస్తాం, మేము బీజేపీ వాళ్ళు సపరేట్ కలిసినా హర్షిస్తాం. ఎందుకంటే ఎవరు చేసినా మనం అనుకున్న దృక్పథం బీసీలకు న్యాయం జరగాలి. అది ఒకవేళ ఇప్పుడు మోడీ గారి నాయకత్వంలో జరిగింది, పార్లమెంట్ లో పెట్టి చేస్తే కాంగ్రెస్ కు క్రెడిబిలిటీ అవసరం లేదు. ఎందుకంటే బీసీలకు 42% రావాలనేది ఒక ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు చేయటం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పన ఇది రాహుల్ గాంధీ గారికి అనుగుణంగా తప్ప ఏదో ఇది 42% ఒక్క రాష్ట్రంలో చేస్తాం సార్. ఈ ఒక్క రాష్ట్రంతో కాదుగా, దేశంలో దాదాపు ఒక 3-4 రాష్ట్రాలు మినహాయిస్తే మిగతా రాష్ట్రాల్లో కేంద్రం అధికారంలో బీజేపీ ఉంది. కాబట్టి వారు చేసేదాంతో ఇది తప్ప మేము కావాలని ఈ రాష్ట్రానికి మా క్రెడిబిలిటీ రావచ్చు. మిగతా రాష్ట్రాలలో అయితే బీజేపీ పార్టీకి వస్తాయి కదా సార్. ఎవరు చేసినా న్యాయం జరగాలనేది ఒక ఉద్దేశం. ఇప్పుడు చెప్పండి, సుందరయ్య గారు శ్రీనివాస్ గారు మీ ఇద్దరు కూడా బీసీ సంఘాల నాయకులే. ఇప్పుడు పార్టీలను పక్కన పెడితే బీసీలకి అసలు నిజంగా న్యాయం జరుగుతుందా? అంటే ఇదంతా కూడా అన్ని పార్టీలు చిత్తశుద్ధి చూపెడుతున్నాయంటారా, లేకపోతే ఇదంతా కూడా పొలిటికల్ గేమ్ గానే సాగుతుందా? దాన్ని చెప్పండి. ఇప్పుడు బీసీలకి న్యాయం జరుగుతుందా అనే ప్రశ్నకి సూటిగా హానెస్ట్ గా చెప్పాలంటే జరగట్లేదనే చెప్పాలి. అయితే ఈ చేస్తున్న దశాబ్దాలుగా జరుగుతున్న పోరాటాలు, కుల సంఘాల పోరాటాలు కానివ్వండి, రాజకీయ పార్టీల యొక్క పోరాటాలు కానివ్వండి, ఆ తర్వాత ప్రభుత్వాలు ఎవరైతే ఏర్పాటు చేస్తున్నారో ఆ ప్రభుత్వాల ఎజెండాలో ఒక బీసీకి ప్రాతినిధ్యం కల్పించాలి, బీసీల యొక్క వెల్ఫేర్ సంక్షేమం కోసం పాటుపడాలని ఒక అంశాన్ని చేర్చుకుంటూ జరుగుతున్న దశాబ్దాల నుంచి జరుగుతున్న ఈ పోరాటం ఏదో ఒక రోజు ఫలితాలను ఇస్తుందండి. ఆ ఫలితాలని ఇస్తుందనే ఒక ఆశాభావంతో ప్రజలందరూ బీసీ సమాజం అంతా ఎదురు చూస్తుంది. దాన్ని సాధించుకునే క్రమంలో ఏ పార్టీ అయితే ఎక్కువ చిత్తశుద్ధితోటి దూసుకుపోతుందో ఈ సిస్టమ్ లో, అంటే ఈ కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగపరమైన విధానంలో కానివ్వండి, పొలిటికల్ ప్రొసీజర్ లో కానివ్వండి, వీరోచితంగా ఎవరైతే వెనకడుగు వేయకుండా ఒక ముందడుగులో వేసి ఒక చిత్తశుద్ధి నిరూపించుకునే పార్టీకి తప్పనిసరిగా క్రెడిబిలిటీ ఉంటుంది, ప్రజల్లో ఆ ఆదరణ అభిమానం పెరుగుతుంది కూడా. ఇప్పుడు కవిత మొన్న కాంగ్రెస్ పార్టీ ఆర్డినెన్స్ చేసి మేము గవర్నర్ గారికి పంపిస్తాం, గవర్నర్ గారు రాష్ట్రపతి గారికి పంపిస్తారు, అక్కడ రాష్ట్రపతి దానికి ఆమోద ముద్ర వేసిన తర్వాత సుప్రీంకోర్టు నుంచి ఎట్లాంటి ఆటంకాలు ఎదురవ్వకపోతే తప్పనిసరిగా దీనికి పరిపూర్ణత ఏర్పడుతుంది అనేది మన ముందు ఉన్న అంశం. అయితే కవిత ఏం చేసింది, అక్కడ ఆర్డినెన్స్ అనే విధానానికి సపోర్ట్ చేసింది. బీఆర్ఎస్ మేము సపోర్ట్ చేయట్లేదు, మాది సపరేట్ వాదన ఉందని చెప్పింది. అప్పుడు బీఆర్ఎస్ కూడా నా దారిలోకే వస్తుంది, నాలాగా కాంగ్రెస్ చేసిన ఆర్డినెన్స్ కి సపోర్ట్ చేయాల్సిందే బీఆర్ఎస్ అని ఆవిడ గళాన్ని ఆవిడ వినిపించింది. అయితే ఇక్కడ ఢిల్లీలో కాంగ్రెస్ చేయబోయే ధర్నాకి ఎందుకు దూరంగా ఉంటుందంటే, అక్కడ కాంగ్రెస్ తో జత కలిసి వెళ్ళి ధర్నాలో పాల్గొంటే తన యొక్క స్వప్రయోజనాలు కోల్పోతుంది, మొత్తం క్రెడిట్ అంతా కాంగ్రెస్ జేబులోకి వెళ్ళిపోతుంది. నా సొంత కుంపటి, నా సొంత దుకాణం నేను పెట్టి నా యొక్క స్వరాన్ని వినిపించాలి తప్ప నేను గుంపులో గోవిందుని కాబోను అనేది ఆవిడ స్టాండ్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు అదే మీరు ఇప్పుడు బీసీల పరంగా ఇప్పుడు కాంగ్రెస్ నుంచి మీరు కాంగ్రెస్ ప్రతినిధిగా సరే శ్రీనివాస్ గారు, అట్లా కాకుండా ఒక బీసీ నేతగా మీరు ఇంత మటుకు చూసిన పరిణామాలని ఏ విధంగా చూస్తారు చెప్పండి. అయితే వాస్తవమే సార్. ఇప్పుడు సుందరయ్య గారు చెప్పినట్టయినా నేను దాదాపుగా 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా, నేను కూడా చాలా పదవులు అనుభవించిన.
అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మన రాహుల్ గాంధీ గారే స్వయాన ఒప్పుకుండు మన తలకటోర స్టేడియంలో. ఏమని గతంలో ఉన్న పరిణామాలలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్స్ అయినాయి. ఏదైనా ఒక ఎస్సీల గురించి చెప్పమంటే గంట సేపు చెప్పే పరిస్థితి ఉంది. ఆదివాసుల గురించి ఉంది, ట్రైబల్స్ గురించి, బీసీల గురించి అంటే ఈ ప్రభుత్వాలకు ఆలోచించే పరిస్థితి రాకుండా అంటే ఈ దేశ అభివృద్ధి, పంచవర్ష ప్రణాళికలు అభివృద్ధి చేసుకోవడం జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు మేము ఆలోచిస్తున్నాం. అది ఇంకోటి సార్ ఇవన్నిటికంటే తోడు కాంగ్రెస్ పార్టీ గతంలో ఎప్పుడు చూసినా ఒక హరిజనుని, ఒక ఎస్సీని అఖిల భారత అధ్యక్షుడు ఇప్పుడు ఖర్గే గారిని చేయడం కాదు. గతంలో చేయటం కానివ్వండి, ఒక రాష్ట్రపతిని, ఒక మైనార్టీని చేయటం గాని, ఒక సిక్కుని చేయటం గాని, అంటే సెక్యులర్ భావాలు గల కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అగ్రపీఠాలకే, అగ్ర కులాలకే అగ్రపీఠ ముందు పీట వేయకుండా అన్ని వర్గాల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరినీ కలుపుకొని గతంలో ఇప్పుడు ఇలా బీసీ వర్షన్ వచ్చింది. ఇప్పుడు బీసీలు ఆందోళన చేస్తున్నారు. అంటే దాదాపుగా ఒక 30 సంవత్సరాలకి పూర్వమే కాంగ్రెస్ పార్టీ దామోదర సంజయ్ గారిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని చేయడం అయితే, రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ చేయడం అయితే, ఆ రోజులల్లో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అంటే అప్పుడు ఈ వర్గాలల్లో లేనప్పుడే కాంగ్రెస్ పార్టీ సెక్టర్ సార్. సుందరయ్య గారు కాబట్టి ఇందాక చెప్పినట్టు అది వ్యక్తిగతంగా ఎవరైనా ఎదిగి ఏదైనా ఏ క్యాస్ట్ నుంచి కానీ ఎవరైనా కూడా ఎదగొచ్చు, ప్రెసిడెంట్లు అవ్వచ్చు, దీని అని అది మొత్తం ఆ క్యాస్ట్ కి లబ్ధి చేకూరుస్తుంది అనేది అయితే చెప్పలేం. అది కరెక్టే సుందరయ్య గారు ఇంతకు చెప్పినట్టు మీరు చెప్పినట్టు. అయితే ఇప్పుడు మొత్తంగా ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ బీసీల ఉద్యమం అనేది లేకపోతే రిజర్వేషన్లు అనేది పొలిటికల్ గేమ్ కాకుండా ఉంటుందా? పొలిటికల్ గేమ్ కాకుండా పొలిటికల్ గేమ్ కే సరిపోతుందా? ఇప్పుడు సుందరయ్య గారు కూడా ఇప్పుడు ఇంతమంది చెప్పినట్టు పొలిటికల్ గేమ్ కాకుండా ఉండాలంటే చట్టబద్ధత కావాలి. దీనికి చట్టబద్ధత వస్తే అసెంబ్లీలో, పార్లమెంట్ లో అవకాశాలు వస్తాయి. ఇప్పుడు ఎంతసేపటికి వాళ్ళు చేసుడు, ఎవరో చేసుడు, బీసీ తెలంగాణ పోవడం, మేము పార్టీలు పక్కబెట్టి మా సొంటోళ్ళం కూడా బీసీ వాదం ఎత్తుకొని ఎన్నో చేస్తున్నాం. అయితే ఎంతసేపటికి ఇవన్నీ ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలు ఎక్కువ ఉండకుండా చట్టబద్ధత కల్పించాలనేది మా వాదన. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు చట్టం ఉంది, అదే బీసీలకు కూడా చట్టం లేకుంటే ఎంతసేపటికి ఇప్పుడు మేము 42% ఉన్నాం కాలేదు, అప్పుడు అదే మా కాంగ్రెస్ పార్టీ చేసింది, అదే దాంతో మేము సంతృప్తి చెందేది ఏం లేదు. చట్టబద్ధత వస్తేనే సంతృప్తి చెందుతాం కాబట్టి చట్టబద్ధత అవసరం అనేది మేము కూడా అదే కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు చివరిగా సుందరయ్య గారు చెప్పండి, ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన అంటే మామూలుగా ఈ పార్లమెంట్ లో తీర్మానాలు కానీ బీసీ తీర్మానాలు వీటన్నిటికీ మీ పార్టీ నుంచి సపోర్ట్ ఉంటుందా, ఉండరా? దాన్ని కంక్లూడ్ చేస్తూ అసలు అంటే బీసీ రిజర్వేషన్ కి మీరు అసెంబ్లీలో మద్దతు ఇచ్చారు, పార్లమెంట్ లో కూడా మద్దతు ఇస్తారా, లేకపోతే ఆ స్టాండ్ ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? కేకే గారు, పార్లమెంట్ లో జరగబోయే చర్చ మీద చర్చలో తప్పనిసరిగా 100% అందరి బీజేపీ సభ్యుల యొక్క మద్దతు ఈ 42% యొక్క అంశానికి పూర్తి స్థాయిలో ఉంటుందని నాకున్న ఇన్ఫర్మేషన్, నా నమ్మకం. మా పార్టీ విధానం కూడా అదే ఉంది. అయితే దానికి ఉదాహరణగా నిదర్శనంగా గత ఎన్నికల్లో ఇక్కడ బీసీ ముఖ్యమంత్రిని మేము చేయబోతున్నామని ప్రకటించిన ఒక సంఘటన కూడా అదొక నిదర్శనమే. ఎందుకంటే రాజ్యాధికారం బీసీల చేతుల్లో ఉంటే బీసీలకి జరగబోయే ఎలాంటి బీసీ కమిషన్ లో గాని బీసీలకు సంబంధించిన ఒక సంక్షేమం గురించి ఆలోచన చేసినప్పుడు ఎలాంటి అన్యాయానికి గురి కాకుండా ఒక బీసీ ముఖ్యమంత్రి ఉంటే ప్రొటెక్ట్ చేయగలడు, బీసీ యొక్క హక్కుల్ని, రైట్స్ ని కాపాడగలడు అనే ఒక విశాల దృక్పథంతో బీసీల పట్ల అందుకని ఆ ప్రకటన చేయడం జరిగింది. ఏది బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని. ఇప్పుడు రాబోయే 5వ తారీఖు, 6వ తారీఖు 5వ తీర్మానం అక్కడ ఆమోదం లభించిన తర్వాత జరగబోయే చర్చలో పూర్తి స్థాయి మద్దతు 42% కి బీజేపీ సభ్యుల నుంచి పూర్తిగా దొరుకుతుంది. అది జరిగి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన తర్వాత, దానికి రాజ్యాంగపరమైన చట్టబద్ధత కల్పించిన తర్వాత ఎవరు దీనికి ఎక్కువ కృషి చేశారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సకల జనులు పాటుపడినట్టు ఈ 42% కి ఎవరెవరి యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత మేరకు ఉందనేది ప్రజలు వాళ్ళ మనసులో వాళ్ళకి అభిమానము, ఆమోదం అనేది చెక్కు చెదరకుండా ఉంటుందండి. కానీ ఈ 42% సాధించడంలో అనేక అవరోధాలు, ఆటంకాలు ఎన్నో పొంచి ఉన్నాయి. రాజ్యాంగపరమైన చిక్కులు, న్యాయపరమైన సమస్యలు ఎన్నో పొంచి ఉన్నాయి. కాబట్టి దీనిని అలుపెరగని పోరాటం లాగా తీసుకునే అన్ని పార్టీలు 42% రిజర్వేషన్ దొరికే వరకు శ్రమించే పార్టీకి తప్పనిసరిగా క్రెడిబిలిటీ, ఆ క్రెడిట్ దక్కుతుందనేది ఇది అందరూ అంగీకరించాల్సిన విషయం. ఇది దొరికినప్పుడే అసలు సిసలైన సముచిత న్యాయం దొరుకుతుంది ఈ వర్గానికి. ఓకే, శ్రీనివాస్ గారు కంక్లూడ్ చేస్తూ చెప్పండి, ఇక్కడ మీకు నమ్మకం ఉందా ఈ 42% రిజర్వేషన్ అమలు చేసి
స్థానిక సంస్థల ఎన్నికలకి మీ ప్రభుత్వం పోతుందనే నమ్మకం మీకుందా, లేకపోతే మళ్ళీ ఆ ఉద్దేశం అంటే దాన్ని పక్కన పెట్టి ఎలక్షన్స్ కి వెళ్తారా? కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి 42% రిజర్వేషన్స్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి తెచ్చేది ఖాయం, ఎలక్షన్లకు వెళ్ళేది ఖాయం. ఇప్పుడు సుందరయ్య గారు చెప్పినట్టు ఒక విషయం సార్, అంటే విభేదం కాదు. ఇప్పుడు బీజేపీ వారు ఈ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి చేస్తా నినాదంతో, సరే బీసీలు ఎక్కువ సంఖ్యలో బీసీ ఓట్లు కొల్లగొడుతుందకో ఏదో ఉద్దేశంతో ఎలక్షన్స్కి వచ్చారు. తదనంతరం సరే ఎన్నికలలో బీజేపీ పార్టీ రాలే, కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ బీసీని చేస్తానులే, గతంలో కేసీఆర్ గారు ఏదో ఎస్సీ అన్నాడు, సరే అతను మాట తప్పిండు. అయితే ఇదే బీజేపీ వారికి నిజంగానే బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే, ఇప్పుడు మొన్న బాగా ఓరాఓరిగా బీసీ అంటే వాళ్ళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల కోసం ఎంతో మంది బీసీలు ఫైట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక బీసీని అధ్యక్షుడిగా పెట్టుకోలేని పరిస్థితి, అంటే తర్వాత పార్టీ ఇంటర్నల్ ముచ్చట అయినప్పటికీ బీసీని పెట్టలే. మేము ఎన్నికలలో బీసీని ముఖ్యమంత్రి చేస్తాను లేదు, బీసీకి సమానమైన పోస్టు అంటే ఒక పీసీసీ ప్రెసిడెంట్ మా కాంగ్రెస్ పార్టీ, అంటే మా చిత్తశుద్ధికి ఇదే ఫస్ట్ నిదర్శనం. రేపే జరిగే ఇప్పుడు ఆర్డినెన్స్ 42% తీసుకొచ్చి ఎన్నికలకు మేము వెళ్తాం, తీసుకొచ్చేది ఖాయం సార్. శ్రీనివాస్ గారు ఆశిస్తున్నట్టుగా బీసీలు మనం చేసి ఉండాల్సిందంటే, బీసీకి ఆల్రెడీ అవకాశం ఇచ్చాం బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్షుడిగా చేసిన తర్వాత మరింత ఉన్నత స్థానంలో కూర్చోబెట్టారు పార్టీ కేంద్ర మంత్రిగా. ప్రతిసారి ఒకే వర్గానికి ప్రాతినిధ్యం ఉండదు కదండి. సమాజంలో అనేక వర్గాలు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క వర్గానికి అవకాశం వస్తుంది. బీసీలని మొత్తంగా విస్మరించడం అనేది ఎన్నడూ జరగలేదు. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ యాదవ్ గారు, సుందరయ్య గారు, మీకు ఈ చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. త్వరగా తెలంగాణ ప్రభుత్వం కోరుకున్నట్లు బీసీలకి 42% రిజర్వేషన్లు చట్టపరంగా రావాలని కోరుకుందాం. ఆ ప్రాతిపదికనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరిగి బీసీలకి లబ్ధి చేకూరాలి. ఇది మొత్తం పొలిటికల్ గేమ్ గా బీసీలతో ఆటలాడుకోవటం కాకుండా జరగాలనేది అయితే కోరుకుందాం. థ్యాంక్ యూ సార్.